హాయ్ హలో ఫ్రెండ్స్. ఎవరైతే టీఎస్ హైకోర్టుకి సంబంధించి సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం అయితే నేను డైలీ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరైతే చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండి అందరూ చూస్తున్నారు అని నేను కూడా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా లాస్ట్ క్లాస్లో అయితే మనం లైనెక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు అయితే ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ అయితే నేను కొన్ని తీసుకొచ్చాను మీకోసం. సో హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ది డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ మోడర్న్ వర్షన్స్. ఓకే, మనం ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క ఎక్స్టెన్స్ అయితే ఉంటున్నాయండి. ఎంఎస్ వర్డ్కి ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్కి ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇమేజ్ కంప్రెస్ అయితే ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, పవర్ పాయింట్కి ఒక ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. అసలు ఫైల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే మనం ఫైల్ తీసుకున్నామో దానికి ఒక నేమ్ ఇచ్చిన తర్వాత దాని పక్కన ఒక డాట్ ఉండి దాని తర్వాత ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ద్వారా ఓహో ఇది యాక్సెస్కి సంబంధించింది, ఓహో ఇది వర్డ్కి సంబంధించింది, లేకపోతే ఇది పీపీటీ, లేదంటే ఇది ఒక ఇమేజ్, లేదంటే ఇది ఒక జిప్ ఫైల్, ఇది ఒక కంప్రెస్డ్ ఫైల్ అనేది మనం ఆ ఎక్స్టెన్షన్ ఫైల్ అనే నేమ్ తోటి మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మోడర్న్ వర్షన్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్కి ఏదో ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఇస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ ఏ .doc, ఆప్షన్ బి .txt, ఆప్షన్ సి .pdf, ఆప్షన్ డి .docx. ఓకే, ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటిది అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. డాక్ఎక్స్ అనేది మనం డాక్ఎక్స్ అనే ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షార్ట్కట్ కీ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. ఓకే, ఒక న్యూ డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే ఏ షార్ట్కట్కి యూజ్ చేస్తాము అని అయితే అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. కంట్రోల్+N అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం ఒక న్యూ డాక్యుమెంట్ ఉన్న డాక్యుమెంట్ వదిలేసి ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ మనకి ఏదైతే డేటా కావాలో దాన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఏ వర్క్ అయినా కావాలనంటే దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ట్యాబ్ ఇన్ ఎంఎస్ వర్డ్ కంటైన్స్ ద ఆప్షన్స్ ఫర్ ఫాంట్ ఫార్మెటింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తాం. ఓకే, ఆ టెక్స్ట్ ఇచ్చినప్పుడు దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఆ ఫాంట్ స్టైల్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవడానికి ఏం యూజ్ చేస్తాము అని అడుగుతున్నాము. ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి? దట్ ఈస్ హోమ్, దట్ ఈస్ ఆర్ ఇన్సర్ట్, డిజైన్, వ్యూ. ఓకే, మనం ఎక్కడికి వెళ్తాము అని అంటే ఫాంట్ స్టైల్స్కి యూజ్ చేయాలి. ఫాంట్ స్టైల్స్ ఫార్మాట్ మనం చేంజ్ చేయాలంటే హోమ్లోకి వెళ్తాము. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది Ctrl+S షార్ట్ కట్. ఓకే, మనం Ctrl+S అనేది యూజ్ చేస్తాం కదా, దేనికి యూజ్ చేస్తాం? సేవ్ ద డాక్యుమెంట్, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్, ఓపెన్ ఏ న్యూ డాక్యుమెంట్, ప్రింట్ ద డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ మనం ఎందుకు చూస్తాం Ctrl+S అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే సేవ్ ద డాక్యుమెంట్. ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంది, మనం దాన్ని టైప్ చేసాం, మన వర్క్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది సేవ్ కావడానికి మనం Ctrl+S అనే షార్ట్కట్ కీ అనేది యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ఇన్ ఎంఎస్ వర్డ్ హెల్ప్స్ చెక్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఓకే, ఇక్కడ ఎంఎస్ వర్డ్లో మనం కొన్ని టైప్ చేస్తుంటాం. ఆ టైప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి, గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వాటిని కరెక్ట్ చేయడానికి ఇక్కడ మనం ఏ ఫీచర్ యూజ్ చేస్తాం ఎంఎస్ వర్డ్లో అని అడుగుతున్నారు. సో హియర్ ఆటో కరెక్ట్, స్పెల్ చెక్, ఫైండ్ అండ్ రీప్లేస్, ఫార్మాట్ పాయింటర్. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. స్పెల్ చెక్ అనే ఒక ఫీచర్ అనేది యూజ్ చేయడం వల్ల అక్కడ ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ అయినా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా అవి కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ అలౌస్ యూ టు ఇన్సెట్ టేబుల్స్, పిక్చర్స్ అండ్ షేప్స్. ఓకే, ఇక్కడ టేబుల్స్ని, పిక్చర్స్ని, షేప్స్ని మనం అందులో ఒక డాక్యుమెంట్లో మనం ఒక వర్డ్ డాక్యుమెంట్లో మనం ఇన్సర్ట్ చేయాలంటే ఏ ట్యాబ్ యూజ్ చేస్తాము. ఓకే, ఏ ట్యాబ్ అనేది యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఇన్సర్ట్ ట్యాబ్ ఆర్ హోమ్ ట్యాబ్ ఆర్ డిజైన్ ట్యాబ్ ఆర్ లేఅవుట్. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఇన్సర్ట్ అనే ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇన్సర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ చూపిస్తుంటాయి అన్నమాట ఆప్షన్స్, టేబుల్స్ అనే ఆప్షన్స్, పిక్చర్స్ అండ్ షేప్స్, ఇవన్నీ
చూపిస్తాయి. అక్కడ మనకి ఏం కావాలంటే ఒక టేబుల్ ఏసుకోవాలంటే టేబుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ అందులో కూడా ఎన్ని రోస్ పెట్టుకోవాలి, ఎన్ని కాలమ్స్ పెట్టుకోవాలనే ఆప్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఓకే, ఇప్పుడు మనకి ఫాంట్ స్టైల్ నచ్చకపోతే చేంజ్ చేసుకుంటాం. ఎందుకు? అక్కడ ఫస్ట్ ఆల్రెడీ ఒక ఫాంట్ స్టైల్ అనేది ఉంటుంది. అంటే అది డిఫాల్ట్‌గా ఒక ఫాంట్ స్టైల్ అనేది ఉంటుంది. ఓకే, ఆ డిఫాల్ట్ స్టైల్ నేమ్ ఏంటిది? ఎవరికైనా తెలుసా? మనం ఫాంట్ స్టైల్స్ యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క స్టైల్‌కి ప్రతి ఒక్క నేమ్ అనేది ఉంటుంది. ఓకే, కానీ మనకు ఆ నేమ్స్ తెలుసా? తెలీదు. కానీ ఇక్కడ అడుగుతున్నారు. ఆ డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ యొక్క నేమ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఏరియల్, కాలిబ్రి, టైమ్స్ న్యూ రోమన్, వర్ధన. ఓకే, మనం డిఫాల్ట్‌గా యూజ్ చేసేటువంటి ఫాంట్ స్టైల్ ఏంటిది అంటే కాలిబ్రి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ షార్ట్‌కట్ కీ ఈజ్ యూజ్డ్ టు కాపీ సెలెక్టెడ్ టెక్స్ట్? ఓకే, ఏదన్నా ఇప్పుడు మనకి ఏదైనా కాపీ చేయాలంటే ఫస్ట్ ఏదైనా సెలెక్ట్ చేస్తాం. ఏదైనా సెలెక్ట్ చేసిన తర్వాతనే మనం దానికి కలరింగ్ చేయాలా, ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలా, లేకపోతే చేంజ్ చేయాలా అని అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏదైనా కాపీని సెలెక్ట్ చేసినామనంటే దాన్ని కాపీ చేయడానికి ఏం షార్ట్‌కట్‌కి యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమేనండి. Ctrl+C మీన్స్ వి విల్ కాపీ ద టెక్స్ట్. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, హౌ కెన్ యూ క్విక్లీ సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ ఇన్ ఏ వర్డ్ డాక్యుమెంట్? ఓకే, ఇప్పుడు ఒక 100 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీకు అట్ ఏ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ కావాలి. నీకు ఆ ఇప్పుడు టెక్స్ట్ అనేది ఒక 100 పేజెస్ టెక్స్ట్ అనేది నువ్వు టైప్ చేసావు. టైప్ చేసినప్పుడు నీకు ఫాంట్ స్టైల్ నచ్చలేదు. సో వర్డ్ టు వర్డ్ కాకుండా నీకు ఆ టెక్స్ట్ అంతా ఇప్పుడు ఫాంట్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు నీకు ఆ టెక్స్ట్ అంతా కాపీ చేయాలి. సో అప్పుడు నువ్వు ఆ టెక్స్ట్‌ని అంతా సెలెక్ట్ చేయాలి అని అంటే నువ్వు ఏ షార్ట్‌కట్‌కి యూజ్ చేస్తావు అని అడుగుతున్నారు. సో హియర్ మనం ఏం యూజ్ చేస్తామంటే Ctrl+A అనేది క్లిక్ చేసినామంటే ఆ టెక్స్ట్ అంతా, అంటే ఏ మీన్స్ ఆల్, ఆ టెక్స్ట్ అంతా కాపీ అయిపోతుందనమాట. ఓకే, సెలెక్ట్ అయిపోతుంది. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, విచ్ ఫైల్ ఫార్మాట్ ప్రిజర్వ్స్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ అండ్ ప్రివెంట్స్ ఎడిటింగ్? ఓకే, ఏ ఫైల్ ఫార్మాట్ అనేది డాక్యుమెంట్ ఫార్మాటింగ్ని ప్రిజర్వ్ చేస్తుంది అండ్ ఎడిటింగ్ని ప్రివెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. .text, .pdf, .doc అండ్ .rtf. ఓకే, ఇక్కడ ఏ ఫైల్ ఫార్మాట్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, .pdf. ఓకే, నెక్స్ట్ క్వెషన్, విచ్ వ్యూ ఇన్ ఎంఎస్ వర్డ్ ఈజ్ బెస్ట్ ఫర్ రీడింగ్ డాక్యుమెంట్స్ ఆన్ ఏ స్క్రీన్? ఓకే, ఏది డాక్యుమెంట్స్ని రీడ్ చేయడానికి స్క్రీన్ పైన ఏది బెస్ట్ రీడింగ్ మెథడ్ అని అడుగుతున్నారు. వెబ్ లేఅవుట్, ప్రింట్ లేఅవుట్, రీడ్ మోడ్ అండ్ డ్రాఫ్ట్. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనం బెస్ట్ వే ఏంటిది స్క్రీన్ మీద డాక్యుమెంట్స్ని రీడ్ చేయడానికి అంటే మనం రీడ్ మోడ్లో పెట్టుకున్నాము అని అంటే మనం బెస్ట్ వేలో రీడ్ చేయొచ్చు అందులో ఉన్న కంటెంట్ని. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ట్రాక్ చేంజెస్ ఫీచర్ ఇన్ వర్డ్? ఓకే, ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ యొక్క పర్పస్ ఏంటిది, దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు ఇక్కడ. టు హైలైట్ టెక్స్ట్, టు షో ఎడిట్స్ అండ్ కామెంట్స్, టు యాడ్ ఏ వాటర్ మార్క్, టు కన్వర్ట్ టెక్స్ట్ టు బోల్డ్. ఓకే, ఇక్కడ ట్రాక్ చేంజెస్ అనే ఒక ఆప్షన్ యొక్క పర్పస్ ఏంటిది అంటే టు షో ఎడిట్స్ అండ్ కామెంట్స్. ఓకే, దాని మీద ఏమైనా కామెంట్స్ ఉన్నాయా, ఎడిట్స్ ఉన్నాయా అనేవి తెలుసుకోవడానికి ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ అలౌస్ యూ టు రీప్లేస్ ఏ వర్డ్ విత్ అనదర్ ఇన్ డాక్యుమెంట్? ఓకే, ఇందులో ఏ ఫీచర్ని యూజ్ చేస్తాము దేనికి? టు రీప్లేస్ ఏ వర్డ్ విత్ అనదర్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఓకే, ఒక వర్డ్ని మనం రీప్లేస్ చేయడానికి అనదర్ డాక్యుమెంట్లో మనం ఏ ఫీచర్ యూజ్ చేస్తాం అని అడుగుతున్నాం. ఫైండ్, రీప్లేస్, ట్రాక్ చేంజెస్, పేస్ట్ స్పెషల్. ఓకే, హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, రీప్లేస్ అనే ఒక ఫీచర్ని యూజ్ చేసి మనం దాన్ని రీప్లేస్ చేస్తామన్నమాట. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ Ctrl+Z ఇన్ వర్డ్? ఓకే, Ctrl+Z అనేది క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే అండో అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ నువ్వు సెలెక్ట్ చేసావు, దాన్ని నువ్వు కాపీ చేయాలనుకున్నావు, కాకపోతే నువ్వు
అన్వాంటెడ్లీ దాన్ని కట్ చేసేసావు. సో నువ్వు Ctrl+Z అనేది క్లిక్ చేసినప్పుడు నువ్వు ఏదైతే ప్రీవియస్‌గా ఏ స్టేట్‌లో అయితే ఉన్నావో సేమ్ స్టేట్ అనేది నీకు అక్కడ కనబడుతుంది. నువ్వు దేన్నైతే రిమూవ్ చేసావో ఆ డేటా అనేది నీకు అక్కడ ఉంటుంది. సో హియర్ ఇది అండోకి సంబంధించింది. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which option is used to align text to both left and right margins? ఓకే, టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ అండ్ లెఫ్ట్ మార్జిన్ అండ్ రైట్ మార్జిన్లో అలైన్ చేయడానికి ఇక్కడ ఏ ఆప్షన్ అది యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, జస్టిఫై, సెంటర్ అలైన్. ఓకే, ఇక్కడ మనం ఏ ఆప్షన్ యూజ్ చేస్తాము అంటే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which feature helps create a table of contents automatically? Index, heading styles, table of contents, footnotes. ఇక్కడ ఏమడుతున్నారు, ఏ ఫీచర్ హెల్ప్స్ ద్వారా మనం ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాం అని అడుగుతున్నారు. సో హియర్ మనం వి విల్ యూజ్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆప్షన్. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not a text case option in word? ఓకే, ఇందులో టెక్స్ట్ కేస్ ఆప్షన్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. అప్పర్ కేస్, లోయర్ కేస్, సెంటెన్స్ కేస్, ఇటాలిక్ కేస్. ఓకే, ఇక్కడ మనం ఏది టెక్స్ట్ కేస్ అనేది ఉండదు అని అంటే ఇటాలిక్ కేస్ అనేది ఉండదు. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ ఇన్సెట్ ఏ పేజ్ బ్రేక్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఓకే, ఇప్పుడు నువ్వు పేజ్ని బ్రేక్ చేయాలి అంటే ఎక్కడ ఎలా ఇన్సెట్ చేస్తావు అని అడుగుతున్నారు. ప్రెస్ ఎంటర్ మల్టిపుల్ టైమ్స్, క్లిక్ ఇన్సెట్ అండ్ పేజ్ బ్రేక్, యూజ్ Ctrl+Enter, యూజ్ Shift+Enter. ఓకే, ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ఆప్షన్ బి అండ్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which option helps in creating predefined document layouts in Word? ఓకే, ఇందులో ఏ ఆప్షన్ అనేది ప్రీడిఫైన్డ్ డాక్యుమెంట్స్ లేఅవుట్స్ని క్రియేట్ చేస్తుంది? ఓకే, స్టైల్స్, టెంప్లెట్స్, పేజ్ సెటప్, థీజరస్. ఓకే, ఇక్కడ ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, టెంప్లెట్స్ అనే ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which feature allows text to automatically move to the next line? ఓకే, ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవ్వాలి అని అంటే ఏదైనా ఏ ఫీచర్ యూజ్ చేస్తామని అడుగుతున్నారు. టెక్స్ట్ వ్రాపింగ్, వర్డ్ వ్రాప్, టెక్స్ట్ ఫ్లో, లైన్ బ్రేక్. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి అది కర్వ్స్ అనేది వెళ్ళాలి అని అంటే ఏ ఫీచర్ యూజ్ చేస్తాము అని అంటే వర్డ్ వ్రాప్ అనే ఒక ఫీచర్ యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెయిల్ మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఓకే, మెయిల్ మెర్జ్ యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. సెండింగ్ ఈమెయిల్స్, మెర్జింగ్ మల్టిపుల్ డాక్యుమెంట్స్, క్రియేటింగ్ పర్సనలైజ్డ్ లెటర్స్, ఎన్క్రిప్టింగ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇక్కడ మెయిల్ మెర్జ్ యొక్క పర్పస్ ఏంటిది అని అంటే ఇట్ క్రియేట్స్ ద పర్సనలైజ్డ్ లెటర్స్. ఓకే, సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెక్షన్ కంట్రోల్స్ ద టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ ఆఫ్ ఏ పేజ్? ఓకే, ఇందులో ఏ సెక్షన్ అనేది కంట్రోల్ చేస్తుంది దీన్ని అంటే టాప్ స్పేస్ అండ్ బాటమ్ స్పేస్. ఇప్పుడు ఒక పేజ్లో మనం ఎంటర్ చేస్తున్నామంటే టాప్లో కొంచెం స్పేస్ అనేది లీవ్ చేస్తాం, బాటంలో కొంచెం స్పేస్ అనేది లీవ్ చేస్తాం. సో ఇక్కడ ఏ సెక్షన్ అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది అని అంటే మార్జిన్స్, బార్డర్స్, లేఅవుట్, పేజ్ బ్రేక్. ఓకే, ఇక్కడ మనం ఏ సెక్షన్ని యూజ్ చేస్తామంటే మార్జిన్ అనే ఫీచర్ని యూజ్ చేసి మనకి ఎంత స్పేస్ కావాలి టాప్లో బాటంలో అనేది మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షార్ట్కట్ కీ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ద ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్? ఓకే, ఇందులో ఏ షార్ట్కట్ కీ యూజ్ చేస్తాము దేనికి అని అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ ఏ డైలాగ్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఫైండ్ చేయాలి దాన్ని రీప్లేస్ చేయాలి అంటే ఏ షార్ట్కట్ కీ యూజ్ చేస్తాము అని అంటే Ctrl+F ఆర్ Ctrl+H ఆర్ Ctrl+R ఆర్ Ctrl+P. ఓకే, ఇక్కడ మనం Ctrl+H అనేది యూజ్ చేసి దాన్ని ఫైండ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ యాడ్ పేజ్ నెంబర్స్ ఇన్ డాక్యుమెంట్? ఓకే, ఇప్పుడు పేజెస్కి నార్మల్గా అయితే నెంబర్స్ ఉండవు, మనం ఎలా యాడ్ చేస్తామని అడుగుతున్నాము. ఇన్సెట్ అండ్ గో టు హెడర్ అండ్ ఫోటర్, ఇన్సెట్ అండ్ గో టు పేజ్ నెంబర్, వ్యూ అండ్ గో టు పేజ్ లేఅవుట్,
ఫార్మాట్ అండ్ గో టు నెంబరింగ్. ఓకే, ఇక్కడ మనం ఏది యూజ్ చేస్తాము అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇన్సెట్ అనే ఆప్షన్కి వెళ్ళి దాని తర్వాత అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఈ పేజ్ నెంబర్స్ అనేవి డాక్యుమెంట్లో ఇవ్వచ్చు అనమాట. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది హెడర్ అండ్ ఫూటర్ ఫీచర్? ఓకే, హెడర్ అండ్ ఫూటర్ ఫీచర్ యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. టు యాడ్ ఫుట్ నోట్స్, టు యాడ్ పేజ్ నెంబర్స్ అండ్ టైటిల్స్, టు ఇంక్రీజ్ పేజ్ సైజ్, టు చేంజ్ మార్జిన్స్. ఓకే, హెడర్ అండ్ ఫూటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? టు యాడ్ పేజ్ నెంబర్స్ అండ్ టైటిల్స్. ఓకే, ఇప్పుడు హెడర్ అండ్ ఫూటర్ అంటే ఏం లేదు, హెడర్ అంటే టాప్ స్పేస్, ఫూటర్ అని అంటే బాటమ్ స్పేస్. అక్కడ మనం హెడ్డింగ్స్ ఇచ్చుకోవడానికి, పేజ్ నెంబర్స్ ఇచ్చుకోవడానికి అనేది ఈ స్పేస్ అనేది మనం లీవ్ చేస్తామన్నమాట. సో హెడర్ అండ్ ఫూటర్ యొక్క ఫీచర్ ఏంటిది అంటే టు యాడ్ పేజ్ నెంబర్స్ అండ్ టైటిల్స్. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద థీజరస్ టూల్ ఇన్ ఎంఎస్ వర్డ్ డూ? ఓకే, ది థీజరస్ అనే టూల్ యొక్క పర్పస్ ఏంటిది, ఇది ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. చెక్ స్పెల్లింగ్ ఎర్రర్స్, finds the synonyms and antonyms, translate words, formats text. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే థీజరస్ అనేది ఆప్షన్ యొక్క పర్పస్ ఏంటిది అంటే ఇట్ ఫైండ్స్ ది సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకే, దాని యొక్క సేమ్ మీనింగ్స్ ఏంటి, దాని యొక్క ఆపోజిట్ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ చేయడానికి మనం ఈ థీజరస్ అనే ఒక టూల్ అనేది యూజ్ చేస్తాము అనమాట. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ప్రివెంట్స్ యాక్సిడెంటల్ చేంజెస్ ఇన్ ఎ డాక్యుమెంట్? ఓకే, ఇప్పుడు ఏవైనా యాక్సిడెంటల్ చేంజెస్ అనేవి జరగకుండా ఏ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ రీడ్ ఓన్లీ మోడ్, ఆప్షన్ బి ఈజ్ ట్రాక్ చేంజెస్, ఆప్షన్ సి ఈజ్ ఆటో సేవ్, ఆప్షన్ డి ఈజ్ స్మార్ట్ లుక్అప్. ఓకే, ఇక్కడ మనం ఏ ఆప్షన్ యూజ్ చేస్తాము అని అంటే ఏ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది యాక్సిడెంటల్ చేంజెస్ కాకుండా ఏది యూజ్ అవుతుంది అంటే రీడ్ ఓన్లీ మోడ్ అనమాట. ఓకే, రీడ్ ఓన్లీ మోడ్లో పెట్టినప్పుడు జస్ట్ మనం రీడ్ చేయడానికే యూజ్ అవుతుంది, వేరే చేంజెస్ అనేవి ఏమి కాదు. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ బెస్ట్ ఫర్ షేరింగ్ వర్డ్ డాక్యుమెంట్స్ దట్ షుడ్ నాట్ బి ఎడిటెడ్? ఓకే, ఇక్కడ ఏ ఫైల్ ఫార్మాట్ అనేది యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఒక ఫైల్ని మన నుంచి ఇంకొకరికి షేర్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి ఎడిట్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అప్పుడు మనం ఎటువంటి ఫార్మాట్ యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. .docx, .pdf, .txt, .csv. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు .pdf ఫార్మాట్లో ఉన్నది మనం ఎడిట్ చేయడానికి ఉండదు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వలేము. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీబోర్డ్ షార్ట్కట్ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ ఏ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఓకే, ఒక డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే మనం ఏ షార్ట్కట్కి యూజ్ చేస్తామని అడుగుతున్నారు. Ctrl+W, Ctrl+Q, Ctrl+X, Ctrl+F4. ఓకే, క్లోజ్ చేయడానికి ఏ షార్ట్కట్కి యూజ్ చేస్తాము అని అంటే మనం Ctrl+W యూజ్ చేస్తే ఒక డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. కరెంట్ వర్క్ నుంచి మనం ఆటోమేటిక్గా అయితే ఎండ్ అవుతాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఫార్మాట్ పెయింటర్ టూల్? ఓకే, ఫార్మాట్ పెయింటర్ టూల్ యొక్క పర్పస్ ఏంటిది, అది ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ టు అనదర్, చేంజ్ టెక్స్ట్ కలర్, కన్వర్ట్ టెక్స్ట్ టు ఏ టేబుల్, ఇన్సెట్ అండ్ ఇమేజ్. ఓకే, ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనేది ఒక వాక్ ఏంటిది అని అంటే ఇట్ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ టు అనదర్. ఓకే, ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి డాక్యుమెంట్ని కాపీ ఫార్మాట్ చేయడానికి ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ అవుతుంది. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. సో ఈ రోజుకైతే ఈ 30 క్వశ్చన్స్ అయితే ఎంఎస్ వర్డ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అయితే వేరే టాపిక్ ఎంఎస్ ఆఫీస్ నుంచి ఇంకో టాపిక్లు అయితే డిస్కస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.